కరెక్ట్. అయితే ఈ ఘర్షణ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలను ఏ రకంగా దెబ్బతీసిందంటారు? అంటే ఇటు రాయబారాలను బహిష్కరించడం కావచ్చు, అలాగే సరిహద్దు వివాదాలు, అంటే ఈ దీర్ఘకాలంలో ఎలాంటి టర్న్ తీసుకొని ఉన్నాయి? ఇది చాలా సెన్సిటివ్ విషయం అయిపోయింది. చిన్న దేశాలైనా వాళ్ళకి ఖర్చు ఎక్కువైపోతుంది, టెన్షన్ వచ్చేస్తుంది. సైన్యాన్ని పెంచుకోవాలి, ఆర్మీ మళ్ళీ పెంచుకోవాలి, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్ని చేసుకోవాలి. ఒకరి మీద ఒకరికి అనుమానాలు వస్తాయి. ఎప్పుడైనా వాళ్ళు ట్రెడిషనల్ ఎనిమీస్ కూడా మనం మర్చిపోకూడదు. సరిహద్దులో ఉన్న దేశాలు ఎప్పుడు సాధారణంగా మంచి సంబంధాలు ఉండవు. ఒక దేశం సరిహద్దులో ఉన్నది ఎంతో పెద్దది అయిపోతే తగు ఉంటుంది. అమెరికా ఎక్కువ భూమి మెక్సికో నుంచి తీసేసుకున్నారు, కాలిఫోర్నియా, టెక్సస్ అంతా. కానీ అమెరికా ఎక్కువ పెద్ద దేశం అయిపోయింది కాబట్టి మెక్సికో మాట్లాడలేకుండా కూర్చుంటారు. రెండు దేశాలు సమానంగా ఉంటే ఈ తగులు ఇదిగా తేలవు. రెండు దేశాలు దాదాపు కంబోడియా, థాయిలాండ్ సమానం, పెద్ద ఒక తేడా లేవు. సో ఇది మనం చెప్తానికి కష్టం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు కల్చర్ ఒకటి, ఇద్దరు రిలీజన్ ఒకటి. కొన్ని బుద్ధిజం కూడా ఎక్కువ ఉన్నది, కానీ ఎర్లర్ హిందూయిజం. ఆ పేరు, ఆ వ్యవహారం, ఆ పద్ధతులు అన్ని చాలా కామన్గా ఉంటాయి భారతదేశం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ముందరకు వచ్చింది. ఇది తగ్గటం మంచిది. భారతదేశం ఏ రకంగా ఇంటర్ఫియర్ అవుతుందంటే ఇలాంటి వాటికి వెళ్ళి ముందర ముక్కు పెట్టదు. భారతదేశం మనకున్న తగులు మనకు చాలా ఊరుకుంటారు. కలవ చేసుకోవాలి, ప్రతి విషయంలో అది కలవ చేసుకుంటే అనవసరంగా ఉంటుంది అని కలవ చేసుకోరు. మన పాలసీ ప్రకారంగా దూరంగా ఉంటాం అంతవరకు. ఇప్పుడు ఈ కంబోడియా అలాగే థాయిలాండ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఘర్షణను, ఈ వివాదాన్ని దేశ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది సార్. అది కరెక్టే. ఎందుకంటే కంబోడియాలో కూడా డిక్టేటర్ ఉన్నాడు, హున్ సేన్. 30 సంవత్సరాలు బట్టి అతనే ఆయన హ్యాండ్తో రూల్ చేస్తున్నాడు. అక్కడ థాయిలాండ్ కూడా ఒక కింగ్ ఉన్నాడు, మిలిటరీ బలం వాడుతుంది రాజకీయ నాయకుల మీద. రాజకీయ నాయకులకి మిలిటరీకి ఇక్కడ గొడవ ఉంటుంది. సో యుద్ధం రాగానే మిలిటరీ అక్కడ బలం వస్తుంది. అక్కడ ఉన్న హున్ సేన్ ఆ డిక్టేటర్ కూడా బలం వస్తుంది. నేషనలిజం, దేశభక్తి ఇవన్నీ ముందరకు వస్తాయి. కాబట్టి అక్కడున్న పాలిటిక్స్కి, అక్కడున్న మిలిటరీస్కి, ఎవరైతే పరిపాలిస్తున్నారో ఒక రకమైన రిలీఫ్ వస్తారు యుద్ధం వల్ల. దేశం అంతా ప్రాబ్లమ్స్ నుంచి వేరే విషయాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ రిప్లేస్మెంట్ అంటే ఎక్కువ మంచి క్లైమేట్ ఉండదా, టూరిజం ఉండదా, అన్నీ ఉండదా, వాళ్ళకి ఎక్కువ ఆదాయం పెరగట్లేదు. అక్కడ అట్లా చాలా ఉండొచ్చు, రిచ్ అండ్ పూర్. కొంతమంది అతి రిచ్గా ఉన్నారు, ఎక్కువ మంది పూర్గా ఉన్నారా ఏంటి అది వేరే విషయం. బట్ వాళ్ళకి అనుకున్న ప్రోగ్రెస్ రావట్లేదు. ఈ మిలిటరీ టెన్షన్ తప్పకుండా అక్కడ ఉన్న నాయకులు కొన్ని వర్గాలకి అడ్వాంటేజ్గా కనపడుతుంది, మిలిటరీస్కి తప్పకుండా అడ్వాంటేజ్ కనపడుతుంది. ఎందుకంటే మిలిటరీ పెద్ద చేయి థాయిలాండ్. పాకిస్తాన్లో ఉన్నంత పెద్ద చేయి కాకపోయినా థాయిలాండ్లో ఒక పెద్ద ఫోర్స్. వాళ్ళే నేషనల్ పాలిటిక్స్ డిసైడ్ చేస్తారు. ఒక ఎలక్టెడ్ మనిషి సరిగ్గా వెళ్ళకపోతే తీసేస్తారు. వాళ్ళు అక్కడ కింగ్ ఉన్నాడు, కింగ్ అని సపోర్ట్ చేస్తారు. కింగ్ కేర్ఫుల్గా డీల్ చేస్తారు పాలిటిక్స్లో. ఇటు అటు వెళ్లకుండా పెద్ద మనిషి తనగా ఉంటాడు. చేసే పని చెడ్డ పని ఆర్మీ చేస్తారు. తప్పకుండా మీరు అన్నట్టుగా ఇది మనకి చిన్న యుద్ధంగా కనపడతారు, కానీ అక్కడ విశేషమైన టెన్షన్. ఈ టెన్షన్ అక్కడ ఉన్న వర్గాలకి బెనిఫిట్ వస్తుంది, వాడుకుంటారు. కొన్ని రోజులు మళ్ళీ లీవ్ ఉంటుందా, సెలవు ఉంటుందా మనం చూడాలి. ఎవరు కలవ చేసుకుంటారు? ఫ్రాన్స్ కలవ చేసుకుంటారా? ఫ్రాన్స్కి 2 చోట్ల గుడ్ విల్ ఉన్నది. వాళ్ళు ఎందుకంటే ఆ ఏరియాలో ఒక అన్నప్పుడు రూల్ చేశారు కాబట్టి హిస్టారికల్గా ఆశ్చర్యపోతారు. కంబోడియా సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. ఇప్పుడు కూడా చాలా ఫ్రెంచ్తో ఆ ఎడ్యుకేషన్ అంతా. పెద్దవాళ్ళు ఫ్రాన్స్కి వెళ్తారు, తిరిగి వస్తారు. కింగ్ కూడా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఒక కింగ్ నామ్కే వస్తున్నారు కంబోడియాలో. అవన్నీ ఉన్నాయి, హిస్టరీ ఉన్నది, హిస్టరీలో నడుస్తుంది. కానీ వారు వచ్చాక మనం ఏ పక్కన వెళ్తారో చెప్పాలి. అయితే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా, ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నా యుఎన్ఓ మాత్రం అలా చూస్తూ ఉంటుంది తప్ప జోక్యం చేసుకోవాలన్నటువంటి స్టెప్ తీసుకోదు. అలాగే ఇప్పుడు కూడా ఈ థాయిలాండ్ అలాగే కంబోడియా మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా ఫర్ ఏ చేంజ్? అలాగే ఏషియన్ అనేటువంటి సంస్థ, మరి దీని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఒకటి ఏషియన్ అనే సంస్థ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏషియన్ ప్రెస్టేజ్ ఉన్నారు. యుఎన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు ఇప్పుడున్న సెక్రటరీ జనరల్ కింద యుఎన్ ఇంపార్టెన్స్ పెరిగింది.
యుఎన్కి సైన్యం లేదు, ఏం లేదు, కానీ యుఎన్ ఆర్గనైజేషన్ సరిగ్గా రన్ చేస్తే, ఆ ఉన్న హెడ్ సరిగ్గా రన్ చేస్తే మంచి ప్రెస్టీజియస్గా ఉంటుంది, అది మేనేజ్ చేస్తారు. అది చేసుకోలేకపోతున్నాను. ఆ యుఎన్ అనేది డీటీరేట్ అయిపోయింది. ఎందుకంటే కొన్ని సమస్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవటం ఇటు అటు. సెక్రటరీ జనరల్ ఆ ప్రెస్టీజ్ మెయింటైన్ చేయలేకపోయాడు. ఒక సెక్రటరీ జనరల్ యునైటెడ్ నేషన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు, మేనేజ్ చేస్తాడు, కలుస్తాడు, పర్సనాలిటీ డ్రివెన్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్. ఎందుకంటే అన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి, అది యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి చిన్న విషయాల్లో కూడా యాక్టివ్గా యుఎన్ లేదంటే అది ఆ లీడర్షిప్ ఫాల్ట్ అని యుఎన్ అందుకునే తగ్గిపోయింది. కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోవటం, కొన్ని విషయాల్లో తప్పు నిర్ణయాలు తీసుకోకపోవటం, మీరు అన్నది చెప్పినట్టుగా అవుట్ సైడ్గా యుఎన్ ఏం చేయలేకపోతుంది. అది చాలా పెద్ద నష్టం ప్రపంచానికి. మొదలది మారల్ ఫోర్స్గా కూడా యుఎన్ తగ్గిపోయింది. యా, ఇంకా అంటే ఏషియన్కి ఎంతవరకు ఉందంటారు? ఏషియన్కి ఇంపార్టెన్స్ ఉన్నది, వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు నాయకులు. సో ఇప్పుడు ఎంతవరకు చేస్తారో చూడాలి. సౌత్ ఏషియన్ దేశాలందరూ తప్పకుండా వాళ్ళకున్న కల్చర్ ప్రకారంగా ఈక్వల్ కల్చర్, ఆ దేశాలని ఒక రకమైన కల్చరు, ఒక రకమైన ఒక రేస్ అంతా ఒకటే. సో తప్పకుండా ఏదో ఇంపాక్ట్ వస్తుంది అని నేను భావిస్తాను. ఆ దేశాలతో జపాన్తో ఉన్నది, ఎవరు లీడ్ తీసుకుంటారు, తీసుకోరాక మధ్యలో ఏమున్నాయి, మధ్యన అడ్వాంటేజ్ ఏం తీసుకోవడానికి చూస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. మనకి భారతదేశానికి చెడ్డ జరిగితే ముందర ఆనందించేది ఎవరు? మన సరిహద్దులో ఉన్న పాకిస్తాన్, నేపాల్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక మన సరిహద్దులో ఉన్న వాళ్ళే. సో ఎందుకంటే ఏముంటాయి లోపల, ఏ సంబంధాలు ఉంటాయి చెప్పలేం కదా. పక్కన ఉన్న వాళ్ళే నీరసంగా ఉండాలని థియరీ అది. లేకపోతే వాళ్ళు బలపడితే మనం వీక్ అవుతాం. సో ఏషియన్ అంత సింపుల్గా ఇంటర్వ్యూన్ అవుతుందా, లేకపోతే వాళ్ళిద్దరూ వీక్ అవనే మనకు మంచిది అనుకుంటారు. పాలిటిక్స్ ఉంటారు. సో ఇవన్నీ బయటకు వస్తాయి మెల్లిగా, కానీ అక్కడ కామన్ సెన్స్ ప్రివేల్ అవుతుందా చూడాలి. లేకపోతే ఇద్దరు దేశాలకి నష్టం.